ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. అసలు శ్రమ పెట్టే వారిని దేవుడు మీ జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నాడని. ఎంతమందికి ఆసక్తిగా ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుడు మన జీవితంలో శ్రమ పెట్టే వారిని ఎందుకు అనుమతిస్తాడంటే, మొదటి పాయింట్ చదువుకుందాం. టు టీచ్ కంపాషన్, మనకి కనికరమును నేర్పించడానికి. హల్లెలూయా. మనకి కనికరమును, అదేంటి శ్రమలు కలిగితే కనికరం వస్తుందా? శ్రమలు మనం అనుభవిస్తే మన హృదయం కనికరంగా మారిపోతుందా? ఖచ్చితంగా మారుతుంది. హల్లెలూయా. మనకి శ్రమలు మనం అనుభవిస్తున్నప్పుడు, బాధలు మనం అనుభవిస్తున్నప్పుడు మన హృదయం ఇంకా ఎలా అయిపోతుంది? ఇంకా దయాగుణంగా, ఇంకా సాధు స్వభావంగా, ఇంకా దయగలిగిన స్వభావంగా మారిపోతుంది. ఒకసారి కొంతమందిని చూద్దాం. వాళ్ళ జీవితంలో ఏ శ్రమలు రావట్లేదు, ఏమి వాళ్ళకి అన్నీ సాఫీగా జరుగుతున్నాయంటే వాళ్ళ హృదయంలో ఏమొస్తుంది? గర్వం వస్తుంది. వాళ్ళ హృదయము, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనలో కనికరం ఉంటుందా అండి? నీకు వచ్చింది పెద్ద బాధ, ఇంకెవరికి రాలేదా నీ వంటి బాధలు? నీకే వచ్చినాయా అని వాళ్ళు అంత స్వార్థపూరితంగా మాట్లాడతారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు కలిగిన శ్రమల నుంచి వాళ్ళ హృదయం ఏమవ్వలేదు, నలగబడలేదు. పిల్లరా, మన జీవితంలో దేవుడు శ్రమలు అనుమతిస్తున్నాడంటే మొదటిగా మనకి కనికరము గల హృదయాన్ని దయచేయడానికి. అసలు కనికరం గల హృదయం ఎందుకండి చెప్పండి? కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు కనికరము పొందుదురు. హల్లెలూయా. మనకు కనికరం ఉంటే, మనకి కనికరం గల హృదయం ఉంటే దేవుని యొక్క కనికరము అసలు మనకి కనికరం ఉంటే దేవుడికి వచ్చే లాభం ఏం చెప్పండి? మన హృదయం కనికరంగా ఉంటే మన వంటి బాధలు, మన వంటి శ్రమలు ఎవరైనా ఇతరులు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళపైన మనం కనికరపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగా కాళ్ళు నొప్పితో, లేదంటే ఏదో ఒక జ్వరంతోనూ బాధపడ్డారు కొన్ని రోజులు. అది ఒక 10 రోజులు మీకు బాగా బాధ పెట్టి తర్వాత మీకు స్వస్థత వచ్చేసింది. అదే రీతిగా మీ స్నేహితురాలకో, మీ యొక్క కుటుంబ సభ్యులకో, మీకు తెలిసిన వారికో, సంఘస్థులకో ఎవరొకరికి అటువంటి జ్వరమే వచ్చింది. వాళ్ళు కూడా చాలా వీక్ అయిపోయారు, చాలా బాధపడుతున్నాను, నాకు ఇంత బాధ వచ్చింది, నేను చాలా వీక్ అయిపోతున్నానని బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చెప్పగలరు వాళ్ళకి? బాధపడకమ్మా, కొన్ని రోజులే ఉంటుందిలే, తగ్గిపోతుందిలే అని మీరు ఆదరణ మాటలు చెప్పగలరు. హల్లెలూయా. కాబట్టి మొదటి రీజన్ ఏంటి? దేవుడు మనకి శ్రమలను అనుమతించడానికి మన హృదయాన్ని కనికరం గల హృదయంగా మార్చడానికి. హల్లెలూయా. ఒకసారి చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యొక్క శ్రమ మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై ఈ ఆదరణ మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలో ఇక్కడ పౌలు భక్తుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. ఏంటంటే, పౌలు తన విశ్వాస జీవితంలో, తన పరిచర్యలో అనేకమైన శ్రమలు పొందుకున్నాడండి. అనేకమైన శ్రమలు పొందుకున్నాడు. ఆ శ్రమలు పొందుకున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే కొరింథీ సంఘానికి, నా జీవితంలో నేను అనేకమైన శ్రమలు నేను అనుభవిస్తున్నాను. అయినప్పటికీ నా జీవితంలో ఎంత శ్రమ అయితే నేను అనుభవిస్తున్నానో అంత ఆదరణని దేవుడు నాకు ఇస్తున్నాడు. హల్లెలూయా.
మనం ఎంత శ్రమ పడతామో మన దేవునికి మనం అంత దగ్గర అవుతాం. హల్లెలూయా. ఏదైనా లేనప్పుడే కదండి విలువ తెలిసేది, అవునా? ఇప్పుడు రోజంతా మీకు తాగడానికి నీళ్ళు దొరకలేదు, సాయంత్రంగా మీకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు. అప్పుడు అవి నీళ్ళు తాగుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అబ్బా, ఈ నీళ్ళు తాగితే నా ప్రాణం ఎంత తృప్తిగా ఉందో, ఎంత బాగా నాకు అనిపిస్తుందో. హల్లెలూయా. దేవుడికి కూడా ఆయన యొక్క విలువ, ఆయన యొక్క ప్రేమను మనం ఎప్పుడు రుచి చూస్తామంటే మనము శ్రమలు అనుభవించినప్పుడే. హల్లెలూయా. ఆయన ఆదరణ ద్వారా ఆయన ప్రేమను మనకి రుచి చూపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను శ్రమలు అనుభవిస్తున్నాను, నా శ్రమలు ఎంత అధికమవుతున్నాయో దేవుడి నా పట్ల చూపించే ఆదరణ కూడా అంత అధికంగా చూపిస్తున్నాడు. హల్లెలూయా. నీ పట్ల నీ జీవితంలో ఎన్ని శ్రమలైతే అధికమవుతున్నాయో దేవుని యొక్క ఆదరణ నీ జీవితంలో అంత అధికముగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు నువ్వు అనుభవిస్తున్నప్పుడు సనగకూడదండి. చాలామందికి ఏం అలవాటు ఉంటుంది? సనిగే అలవాటు ఉంటుంది. నాకే రావాలా ఇలాంటి శ్రమ, నాకే రావాలా ఇలాంటి బాధ. అసలు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కొరకు నేను జీవిస్తున్నాను కదా, ఆయన కొరకు నేను ప్రార్థిస్తున్నాను కదా, ఆయన సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు శ్రమలు వస్తున్నాయి, నా జీవితంలో ఎందుకు శోధనలు వస్తున్నాయి, నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నారు అని మనం ప్రశ్నించిన వాళ్ళమైతే దేవుని ప్రేమను మనం రుచి చూడలేము. అలలు ఇప్పుడు నీళ్ళ యొక్క టేస్ట్ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే బాగా దాహంగా ఉన్నప్పుడే. మనం రోజంతా తాగుతూనే ఉన్నాం అనుకోండి, అంటే రోజంతా తాగకూడదని కాదు, నేను చెప్తున్నాను అటువంటి అనుభవం ఎలా ఉంటుందో. రోజంతా తాగుతానంటే నార్మల్గానే టేస్ట్లెస్గా అనిపిస్తాయి. ఎప్పుడు బాగా దాహంగా ఉండి నీళ్ళు తాగినప్పుడు మనకి చాలా తీయగా అనిపిస్తాయి. బాగా ఆకలితో ఉన్నప్పుడు పచ్చడి అన్నం పెట్టినా కూడా మనకు అది అమృతంలాగా అనిపిస్తుంది అన్నమాట. దేవుని ప్రేమ కూడా మనం బాగా శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన ప్రేమను, ఆయన సన్నిధిలో మనము ఇంకా దగ్గరగా అయిపోతామంట. ఎంత శ్రమలు అధికమవుతాయో అంత ఆదరణ మనకి మన జీవితంలో దేవుడు అధికంగా ఉంచుతాడు. హల్లెలూయా. అంతకు మించి ఏం కావాలండి? ఆయన ప్రేమని అంత దగ్గర నుంచి మనము అనుభవించగలగ అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. పౌలు ఏమంటున్నాడు? నేను ఆదరణ పొందుకున్నాను, మీరు కూడా ఆదరణని పొందుకోవాలని నేను ప్రార్థిస్తాను, మీకు కూడా ఆదరణ కలుగుతుంది అని పౌలు కొరింథీ సంఘాన్ని బలపరుస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారికి అటువంటి శ్రమలు కలగలేదనుకోండి, కొరింథీ సంఘాన్ని బలపరచగలడా? తన మాటల ద్వారా ఆదరణ మాటలు కలిగించగలడా? సంఘానికి కలిగించలేడు కదా. మీరు కూడా ఇతరులను ఆదరింపజేయాలి, మీ మాటలు ఇతరులకి ఆదరణకరంగా ఉండాలంటే మీరు ముందు అది అనుభవించి ఉండాలి. మీరు ముందు ఆ శ్రమని అనుభవిస్తేనే కానీ మీకు ఆ బాధ తెలియదు. హల్లెలూయా. పెద్దవాళ్ళు అంటారు కదా, ఏదైనా మన దాకా వచ్చేదాకా మనకి తెలియదు. దూరంగా ఉన్నప్పుడు మనకి ఆ బాధ రానంత వరకు ఏముందిలే అనుకుంటాం. అది డైరెక్ట్గా మనం అనుభవిస్తున్నప్పుడు అబ్బా ఇంత బాధగా ఉంటుందా, ఇంత శ్రమ ఉంటుందా దీంట్లో అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడే ఇంకొకరి బాధ మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి మొదటి కారణం ఏంటి? దేవుడు మన జీవితంలో శ్రమ పెట్టే వారిని అనుమతించడానికి మనకి కనికరం గల హృదయాన్ని దయచేయడానికి. రెండవది ఆయనకి దగ్గరగా జీవించడానికి. హల్లెలూయా. మూడవ కారణం ఏంటంటే మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికంట. ఏంటంటే మన వ్యక్తిత్వము, మన జీవితంలో మనము అనుభవాల గుండే నేర్చుకునే ఆ పాఠాల ద్వారా మన వ్యక్తిత్వం అనేది ఇంకా మనం మౌల్డ్ అవుతాం. అరే నేను మొన్న ఆ తప్పు చేశాను కదా, ఇకపై నేను ఆ తప్పు చేయకూడదు. ఆ తప్పు చేయడం వల్ల, ఆ మాటలు మాట్లాడడం వల్ల నేను ఇటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాను, ఇకపై నన్ను నేను సరి చేసుకోవాలి అనే ఒక ఆలోచన మనకి కలుగుతుంది. ఎప్పుడు? ఆ బాధ మనకి కలిగినప్పుడే. ఒక్కసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అంతేకాదు
శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, శ్రమల యందును అతిశయ పడదము. ఇక్కడ ఏం చెప్తున్నారండి పౌలు? అక్కడి వరకు చాలు. కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచు. పౌలు అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని? శ్రమల ద్వారా మీకు ఓర్పు వస్తుంది, ఓర్పు పరీక్షను కలిగిస్తుంది. ఆ పరీక్ష, ఆ యొక్క శ్రమలు మీరు అనుభవించిన తర్వాత మీరు విశ్వాసంలో ఇంకా నిరీక్షణ తెచ్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ క్యారెక్టర్ని దేవునికి అనుగుణంగా, దేవునికి ఇష్టపూర్వకంగా, దేవునికి ఇష్టమైన సాధకంగా దేవుడు శ్రమల ద్వారా మీ జీవితాన్ని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన మారుస్తాడు. హల్లెలూయా. బైబిల్లో అనేకమైన గొప్ప వ్యక్తులు ఉన్నారు, దేవుడు ఆశీర్వదించిన వాళ్ళు. శ్రమ పెట్టకుండా, పరీక్షించకుండా ఎవరిని కూడా దేవుడు హెచ్చించలేదు. హల్లెలూయా. ఈరోజు మనము ప్రార్థించే ప్రార్థన ఎలా ఉంటుందంటే, శ్రమ మనకి కలిగినప్పుడు, శోధన మనకి వచ్చినప్పుడు, దేవా ఆ శోధనని తీసే, ఆ శ్రమని తీసే, దాన్ని తీసే, దీన్ని తీసే అని ప్రార్థిస్తాం. మనం ప్రార్థించవలసింది ఏంటంటే, అయ్యా ఈ శ్రమను తట్టుకునే ఓర్పును నాకు దయచేయి. అప్పుడేమవుతుంది? ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది. ఆ నిరీక్షణ నిన్నెప్పటికీ కూడా సిగ్గుపరచదు. హల్లెలూయా. దేవుడి పట్ల నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ ఎప్పటికీ కూడా నిన్ను సిగ్గుపరచదు. అనేకమైన బాధలను, శ్రమలను యోబు జీవితంలో దేవుడు అనుమతించాడు. యోబు ఓర్చుకున్నాడు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ నిరీక్షణను తను బిల్డప్ చేసుకున్నాడు తన హృదయంలో. పర్లేదు, నా దేవుడు ఆనందాలను, సుఖాలను ఇచ్చినప్పుడు నేను అనుభవించాను, ఆశీర్వాదాలను ఇచ్చినప్పుడు నేను అనుభవించాను, ఆనందించాను. శ్రమలు ఇచ్చినప్పుడు కూడా నేనేం చేయాలి? ఇప్పుడు ఓర్చుకోవాలి. హల్లెలూయా. అంతము వరకు సహించిన వాడు జీవ కిరీటమును పొందుకుంటాడు. ఎవరైతే అంతము వరకు సహించుకుంటారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? జీవ కిరీటము ఇస్తాడు. లేదు నాకు ఈ శ్రమ వద్దు దేవా, తీసేదేవా, నాకు ఎందుకు ఇన్ని శ్రమలు అనుమతిస్తున్నావు అంటే దేవుడు నీకు తర్వాత ఇచ్చే ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వలేరు. ఎందుకంటే శ్రమ పెట్టడం వెనుక దేవుడికి ఒక ఉద్దేశం ఏంటంటే, ఆయన నీ జీవితం ద్వారా ఆయన నామాన్ని మహిమ పరుచుకోవాలని, ఆయన మహిమ కార్యాలు నీ జీవితంలో జరగాలని. హల్లెలూయా. యోబుని దేవుడు ఏమనుకున్నాడంటే రెండింతలుగా ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ వెంటనే ఆశీర్వదించాడా అండి? అనేకమైన శ్రమలు పెట్టాడు, శ్రమ పెట్టేవారిని పంపించాడు. అనుభవించిన తర్వాత యోబు ఇంకా విశ్వాసంలో ఏమయ్యాడు? ఇంకా ప్రమోట్ అయ్యాడు అనమాట. ఆత్మీయ పరంగా, స్పిరిచువల్గా ఇంకా యోబు ఏమయ్యాడు? ఇంకా నిరీక్షణ తెచ్చుకున్నాడు, ఇంకా విశ్వాసంలో బలపడ్డాడు, ఇంకా దేవుని గురించి అనేక విషయాలు తన అనుభవాల ద్వారా యోబు నేర్చుకున్నాడు. పిల్లాడా, దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతించడానికి కారణం ఏంటంటే ఏదో నేర్పించాలని ఆయన మనకి ఆ శ్రమలను అనుమతిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నేర్చుకున్న తర్వాత దేవుడు మనల్ని సువర్ణంగా ఎలా మారుస్తాడంట? సువర్ణంగా, శోధింపబడిన పిమ్మట ఎలా మారుస్తాడంట? మనల్ని సువర్ణంగా మారుస్తాడు. హల్లెలూయా. ఒక విద్యార్థి యొక్క కెపాసిటీ తెలియాలంటే వాడి నిజంగా చదివేవాడా, వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత కెపాసిటీ ఉంది అని తెలియాలంటే ఏం పట్టాలి? పరీక్ష. అప్పుడే ఎవరు ఏంటని తెలుస్తుంది. మన విశ్వాసంలో మనం ఎంత మాత్రం దేవునికి మనం అయ్యున్నామని, విశ్వాసంగా ఉన్నామని దేవునికి తెలియాలంటే దేవుడు మన జీవితంలో ఏమి అనుమతించాలి? శ్రమలను అనుమతించాలి. అయితే చాయిస్ మీదే, రియాక్షన్ మీదే. శ్రమలను కొంతమంది ఒకలాగా స్వీకరిస్తారు, అంటే అదొక శోధనలాగా, అదొక బాధలాగా స్వీకరించి ఇంకా వాళ్ళు దేవునికి దూరంగా అయిపోతారు, ఇంకా నలిగిపోతారు, ఇంకా విశ్వాసంలో తగ్గిపోతారు. అయితే దేవునికి దగ్గరయ్యే వాళ్ళు, శ్రమల నుంచి నేర్చుకునే వాళ్ళు ఇంకా ఆశీర్వదించబడుతూ ఉంటారు. రెండు రకాలు ఉంటారు. శ్రమలు అందరికీ ఒకరికి ఒక్కొక్క శ్రమ పెడతాడు దేవుడు. కానీ ఆ శ్రమ ద్వారా మనకు వచ్చే రియాక్షన్ బట్టి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాన్ని కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం ఎంత విశ్వాసంతో ఉంటామో, ఎంత నిరీక్షణతో ఉంటామో అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి
ఇస్తాడు. అందుకనే కదా నేను ఎంత శ్రమ పొందుకున్నానో అంత ఆదరణ నేను పొందుకున్నాను అంటాడు పౌలు. ఈరోజు నువ్వు ఎంత శ్రమ అనుభవిస్తావో అంత ఆదరణ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అంత దేవునికి దగ్గరగా జీవిస్తావు, అంత దేవుని సన్నిధిలో నీ సమయాన్ని నువ్వు కేటాయిస్తావు. ఇప్పుడు అన్నీ సాఫీగా జరుగుతున్నాయి, అన్నీ సుఖంగా ఉన్నాయి, అన్నీ బాగా జరుగుతున్నాయి నాకు అనుకున్న వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తారా అండి? దేవుని సన్నిధిలో ఎక్కువ గడపగలరా అండి? వాళ్ళకున్న సంతోషాన్ని బట్టి, వాళ్ళకున్న సుఖాలను బట్టి దాంట్లోనే ఎక్కువ సమయం గడపాలని ఆలోచిస్తారు. అయితే ఎవరైతే శ్రమలు పడుతున్నారో, ఎవరైతే శోధనలు అనుమతిస్తున్నారో, నా శోధనని నేను ఎలాగైనా జయించాలి, నా శోధనని నేను ఎలాగైనా అధిగమించాలనే ఒక పట్టుదలతో దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ ఏం చేస్తారు? ప్రార్థిస్తారు. హల్లెలూయా. మీ విశ్వాసం మీదే మీకొచ్చే ఆశీర్వాదం ఏమైంది? ఆధారపడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి వరకు శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసుకున్నామండి మనం. అయితే శ్రమ పెట్టే వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసుకుందామా? బైబిల్లో వచ్చారా భక్తులకి శ్రమ పెట్టే వాళ్ళు అడ్డొచ్చారా? ఖచ్చితంగా వచ్చారు. ఆటంకపరిచేవారు, శ్రమ పెట్టేవారు, దేవుడు ఆశీర్వదించాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అడ్డము వచ్చారు. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం ఇన్ని వారాల నుంచి చెప్తారా? మోషే గురించి మాట్లాడుకుంటున్నాం. మోషే జీవితంలో శ్రమ పెట్టే వాళ్ళు ఎవరున్నారని చెప్తారా? దేవుని కార్యానికి అడ్డంగా, మోషే చేయాలనుకున్న పనికి అడ్డంగా, ఆటంకంగా నిలబడిన వ్యక్తి, మోషేని అధికంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రాజైన ఫరో. ఎవరండి? ఫరోనే మోషేకి ఒక శ్రమ పెట్టే వ్యక్తి. దేవుడు కార్యాలు జరిగించాలని, ఇశ్రాయేలు ప్రజలను శ్రమల నుంచి విడిపించాలని, బానిసత్వం నుంచి విడిపించాలని దేవుడు పిలుపు తీసుకొని మోషే మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు అన్నీ సాఫీగా జరిగిపోవాలి కదా, గబగబా ఫరో కూడా ఒప్పేసుకోవాలి, అన్నీ అనుకూలమైపోవాలి. ఇజ్రాయేల్ ప్రజలందరినీ మోషే ఏం చేయాలి? ఆ దేశం నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి. కానీ అలా జరిగిందా అండి? దానికి ఆపోజిట్గా జరిగింది. ఇప్పుడు మోషే మనసులో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, ఇదేంటి, దేవుడే నన్ను దర్శించి నేను ఇశ్రాయేలు ప్రజల కొరకు వాళ్ళని విడిపించడానికి నేను గొప్ప నాయకుడిగా నేను ఎంచుకుంటున్నాను, నిన్ను ఎంపిక చేశాను, నీ ద్వారా వాళ్ళందరూ విడిపించబడాలి, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు అంటే దేవుని పిలుపు తీసుకొనే మోషే వచ్చాడు. అయితే ఫరో ఎందుకు అడ్డగించారని చెప్తారు? ఎందుకు చెప్తారు చెప్పండి? ఫరో అడ్డగించిన కారణంగా, ఆటంకపరిచిన కారణంగా అనేకమైన అద్భుతాలు, మహిమ కార్యాలు దేవుడు ఆ దేశములో చేశాడు. తన ప్రజలకి దేవుడు విశ్వాసాన్ని బలపరచడానికి, విశ్వాసాన్ని పెంపొందించడానికి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. హల్లెలూయా. మీ పట్ల ఒక మనిషి కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, మిమ్మల్ని శ్రమ పెడుతున్నారంటే ఏదో మహిమ కార్యము మీ జీవితంలో జరిగించడానికి. మీరు మంచిగానే ఉన్నారు, దేవుని చిత్త ప్రకారమే జీవిస్తున్నారు, అయినప్పటికీ శ్రమ పెడుతున్నారు, అయినప్పటికీ బాధ పెడుతున్నారు, అయినప్పటికీ అడ్డగిస్తున్నారంటే దేవుడు ఆ ప్రదేశంలో నీ ద్వారా తన నామాన్ని మహిమ పరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో అడ్డగించిన కారణంగా అనేకమైన అద్భుతాన్ని దేవుడు ఏం చేశాడు? ఆ దేశంలో చేశాడు. తెగుళ్ళను రప్పించాడు, కర్ర పాముగా మారిపోయింది, నీళ్ళు రక్తంగా మారిపోయింది, ఎక్కడెక్కడి నుంచో ఆ పురుగులు అవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ ఎలా వస్తాయి? ఒక మనిషి చేస్తే వస్తాయా? ఒక మనిషి మాట సెలవిస్తే వస్తాయా? దేవుడు మాట సెలవిస్తేనే వస్తాయి. ఫరోకి కూడా, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఏం చేశాడు? ఓ, మా దేవుడు ఇంత గొప్పవాడనమాట, మా దేవుడు మాట వినకపోతే, మా దేవునికి అడ్డంగా వస్తే, మా దేవుని కార్యాన్ని ఆటంకపరిస్తే ఇన్ని శ్రమలు మేము అనుభవిస్తామేమో, మా దేవుడు సామాన్యమైన దేవుడు కాదు అని తెలియపరచడానికి దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను శ్రమ పెట్టేవారిని దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే నీకు తెలియపరచాలని, ఆయన మహిమ కార్యాలు నీకు తెలియపరచాలని.
ఎందుకు చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలకు ఎందుకు తెలియాలి తమ దేవుని గొప్పతనం గురించి? ముందున్న రోజుల్లో వాళ్ళు ఇంకా అటువంటి ఇబ్బందులు పడతారు. అప్పుడు దేవుని వాళ్ళు ఏం చేయకూడదు? దూషించకూడదు, సనగకూడదు అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు? నా బిడ్డలకి నా గొప్పతనం తెలియాలి, నా మహిమ కార్యాలు తెలియాలి, నా శక్తి తెలియాలి అనే ఉద్దేశంతో దేవుడు కఠినపరిచాడు ఫరో హృదయాన్ని. అప్పుడు కొంతమంది తెలుసుకో ఉంటారు, మా దేవుడు ఇంత గొప్ప దేవుడు. ఆయన కార్యాన్ని ఆటంకపరిస్తే అంత గొప్ప శ్రమ వస్తుంది. ఈ లోకము, ఈ సృష్టి అంతా ఆయన మాట వింటుంది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద తెగుళ్ళు మా దేశానికి ఎప్పుడు రాలేదు. ఇంత పెద్ద సైన్య సమూహము, ఆ యొక్క పురుగులు, అవన్నీ తెగుళ్ళు మా దేశానికి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి. మోషేకి అడ్డంగిస్తున్నాడని ఫరో ఇప్పుడు దేవుడు అనుమతిస్తున్నాడు. అంటే మేము ఆరాధించే దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. హల్లెలూయా. ప్రియులారా, ప్రియ సహోదరుడా, ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు తెలీదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టి మీద అధికారము కలిగిన వాడు. ఆయన సర్వ సృష్టి కర్త. హల్లెలూయా. ఆయన అనుమతి లేనిది, ఆయన ఆజ్ఞ లేదే ఏది కూడా ఈ భూమి మీద జరగదు. నువ్వు అనుకుంటున్నావా నిన్ను శ్రమ పెట్టేవారు నిన్ను నలగొట్టాలని, నిన్ను తొక్కేయాలని, నిన్ను పడద్రోయాలని దేవుడు నీ జీవితంలో శ్రమ పెట్టే వాళ్ళు అనుమతించారని? కాదు. వాళ్ళ ద్వారా ఆయన మహిమ కార్యాలు నీకు తెలియపరచాలని ఆయన నీ జీవితంలో వాళ్ళని అనుమతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని ప్రశ్నించాలా? దేవుని సొనగాల అండి? ఇప్పుడు దేవా, నేను ఇష్టంగానే జీవిస్తున్నాను కదా, ఈమె ఎందుకు నన్ను శ్రమ పెడుతుంది? ఈయన ఎందుకు నన్ను శ్రమ పెడుతున్నారు? ఎందుకు నన్ను బాధపరుస్తున్నాడు? ఎందుకు నన్ను ఇంకా హింసిస్తున్నారు? ఎందుకు నన్ను ఆటంకపరుస్తున్నారు? నేను ఇష్టంగానే జీవిస్తున్నాను కదా అనే ప్రశ్న సాతానుడు మన హృదయంలో కలిగిస్తాడండి. కలిగి కూడా ఉంటుంది మీలో చాలామందికి. అటువంటి శ్రమలు మనం అనుభవించేటప్పుడు ఎటువంటి ఆలోచనలు రావాలంటే, విశ్వాసాలు మనం ఎదిగే కొద్దీ నిరీక్షణ తెచ్చుకోవాలి. ఎంత శ్రమ పెట్టే వాళ్ళైనా నా దేవుని కాదని నన్ను ఏమీ కూడా చేయలేరు. హల్లెలూయా. ఫరో ఏమైనా చేయగలిగాడా? ఇజ్రాయెల్ ప్రజల్ని ఏమైనా చేయగలిగాడా అండి? ఆఖరికి చివరి నిమిషంలో వదిలేసిన తర్వాత కూడా ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చేసరికి ఫరో మనసు మారిపోయింది. ఏమని? మళ్ళా వాళ్ళు నాకు కావాలి, వాళ్ళు నేను బాగా వాడుకోవాలి మళ్ళా అని, మళ్ళీ నాకు బానిసలుగా కావాలని మళ్ళీ సైన్యాన్ని వేసుకొని వచ్చేసాడు. అయినప్పటికీ దేవుని ప్రజల్ని ఫరో ఏమైనా చేయగలిగాడా? ఎప్పుడు జరగని గొప్ప కార్యము, సముద్రాన్ని 2 పాయలుగా ఏం చేశాడు దేవుడు? చీల్చేశాడు. ఆరిన నేల మీద ఏం చేశారు వాళ్ళు? ఎంత ధన్యత అండి, ఎంత వండర్ కదా. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా అటువంటి అనుభవం మనకి రాదు. అంత గొప్ప కార్యాలు ఫరోని దేవుడు కఠినపరిచిన కారణంగా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు చూడగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో వస్తున్నాడు వెనక, మమ్మల్ని చంపేస్తారేమో, మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి అక్కడే ఉంటే బాగుండేది కదా, మేము అక్కడే బాగా తిని 3 పూట్ల ఏదో పని చేసుకొని ఉండేవాళ్ళం కదా, నువ్వెందుకు మమ్మల్ని చంపేయాలని తీసుకొచ్చావని కొంతమంది ఏం చేస్తున్నారు? మోషేని చెప్తున్నారు. కొంతమంది ఈ బ్యాచ్ ఉంటారు. కొంతమంది ఎలాంటి బ్యాచ్ ఉంటారంటే, నా ఫరోకి నేను ఎలా ఉంటాను, అహరోను ఎలా ఉన్నాడు? 2 కర్రలు పట్టుకున్నప్పుడు ఇద్దరికి సపోర్టివ్గా, 2 చేతులకి సపోర్టివ్గా మోషేకి వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుడికి అటువంటి వాళ్ళు కావాలి. తర్వాత వాళ్ళ ద్వారా కూడా దేవుడు ఏం చేశాడు? తన మహిమ కార్యాలు జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నావు, శ్రమ పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని బట్టి నువ్వేం చేయకూడదు? దేవుని సొనగా కూడదు. నీ శ్రమ వెనుక ఒక ఆశీర్వాదం ఉంది కనుకే, ఒక శ్రేష్టమైన వాగ్దానం దేవుడు నీకు చేశాడు కనుకే నీ జీవితంలో దేవుడు శ్రమ పెట్టేవారిని అనుమతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నిన్ను శ్రమ పెట్టే వారిని బట్టి ప్రార్థించు కానీ దూషించకు. ఎందుకంటే దాని వెనక ఉన్నది ఎవరు? దేవుడే.
కొన్నిసార్లు సాతాను ద్వారా కూడా ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. అవునా? సాతాను ద్వారా కూడా ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. మన పాపమును బట్టి కూడా మనకి ఏమొస్తాయి? మనం చేసే పాపాలను బట్టి కూడా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వేరు. దేవుని కొరకు విశ్వాసంగా జీవిస్తున్నా కూడా, దేవుని కొరకు మనము ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నా కూడా మనకి శ్రమలు కలుగుతున్నాయంటే అది ఆశీర్వాదం కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ మనకి శ్రమలు కలుగుతున్నాయంటే అది దేనికోసం? ఆశీర్వదించడం కోసం. నువ్వు ఇప్పుడున్న స్థితి కంటే, నువ్వు ఇప్పుడున్న పరిస్థితి కంటే దేవుడు నిన్ను రెండింతలుగా ఆశీర్వదించాలని శ్రమలను, శ్రమ పెట్టేవారిని నీ జీవితంలోకి అనుమతిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఫరో ఉంటేనే కదండి ఇశ్రాయేలు ప్రజలకి అంత మహిమ కార్యాలు వాళ్ళు చూడగలిగారు. ఇప్పుడు ఫరోని హృదయమే కఠినపరచలేదు, వెంటనే ఒప్పేసుకున్నాడు ఫరో, తీసుకువెళ్ళయ్యా మీ జనాల్ని అని. అయితే వాళ్ళు అన్ని అద్భుతాలు చూడగలిగే వాళ్ళ? చూసేవాళ్ళు కాదు. దేవుడు అంత గొప్పవాడని వాళ్ళకి తెలిసేదా? తెలిసేది కాదు. ఒకసారి దావీదు జీవితాన్ని మనం చూసుకుందాం. గొల్యాతును దేవుడు ఏం చేశాడు? అక్కడ పెట్టాడు. దావీదు శక్తి గలవాడా? ఒక కుర్రవాడు, ఒక టీనేజర్ దావీదు అంత గొప్ప ఆజానుబాహుడిని దావీదు ఒక చిన్న పిల్లవాడు ఎలా చంపగలడు? ఎలా వాళ్ళని ఓడించగలడు? ఎలాగా దావీదు అంత గొప్ప వ్యక్తిని, అంత భయంకరమైన వ్యక్తిని, గొల్యాతుని దావీదు ఎలా చంపగలడు? దావీదు శక్తి సరిపోదు. అయినప్పటికీ గొల్యాతుని దేవుడు ఎందుకు నియమించాడు? గొల్యాతుని దేవుడు ఎందుకు పంపించుంటాడు ఆ దేశం మీదకి, తన ప్రజల మీదకి? అంటే దావీదు ద్వారా తన మహిమ కార్యాలు జరిగించడానికి. హల్లెలూయా. దావీదు ద్వారా తన నామాన్ని మహిమ పరచుకోవడానికి. ఇప్పుడు గొల్యాతే రాలేదు, అంత బాగానే ఉంది, ఏం యుద్ధాలు జరగట్లేదు ఆ దేశంలో. దావీదు ఎవరో తెలిసేవాడా? అసలు దావీదు ఎవరో కూడా ఆ దేశానికి, ఎక్కడో గొర్రెలు కాల్చుకునేవాడు, ఎవరికి తెలుస్తాడండి? ఆ గొల్యాతుని పంపించిన కారణంగా విశ్వాసముతో, రోషము కలిగి దావీదు గొల్యాతుని దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో ఎదిరించిన కారణంగా దావీదు ఏమయ్యాడు? ఆ దేశానికి రాజుగా మారాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏమనుకోవాలి? ఇప్పుడు అవసరమా దేవా, మా దేశానికి నీకోసం ఇష్టంగానే జీవిస్తున్నాం కదా, మా దేశానికి ఎందుకు ఇంత శ్రమ వచ్చింది? గొల్యాతుని ఎందుకు పంపించావు? ఇంతమంది జనాలు ఉన్నప్పటికీ కూడా వాడిని ఎదిరించేవాడు ఎవ్వరూ లేరు, నేనేం ఎదిరిస్తాను? నేను చిన్న పిల్లవాడిని, నా అన్నలే సైలెంట్గా కూర్చో ఉన్నారు, నేనేం చేయగలను? ఈ శ్రమను ఎందుకు అనుమతించావు? శ్రమ పెట్టేవాడిని ఎందుకు నియమించావు అని ప్రశ్నించాడా దావీదు? ప్రశ్నించలేదు. నా దేవుని కొరకు నాకు వచ్చిన ఈ శ్రమను నేను జయిస్తాను. హల్లెలూయా. నా దేవుడు నాకు తోడుండగా నాకు ఎంత పెద్ద శ్రమ అయినా సరే, ఆ గొల్యాతు నాకన్నా పెద్దవాడైనా సరే, నాకన్నా పెద్ద శరీరము, ఆకారము కలిగిన వ్యక్తి అయినా సరే, ఎంత భయంకరమైన వ్యక్తి అయినా సరే, ఎంత బలగము కలిగిన వ్యక్తి అయినా సరే, నా దేవుని శక్తి ముందు తన శక్తి ఏమాత్రం కూడా సరితూగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని దావీదు పెంపొందించుకున్నాడు కనుక దావీదు ద్వారా దేవుడు ఆ దేశాన్ని ఏం చేశాడు? రక్షించాడు. హల్లెలూయా. దావీదు ద్వారా ఆ దేశానికి యుద్ధము నుంచి విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీవు జీవితం అనే ప్రయాణంలో, జీవితం అనే యుద్ధంలో నువ్వు గెలవాలంటే గొల్యాతు లాంటి వాళ్ళు, ఫరో లాంటి వాళ్ళు నీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. అవునా? గొల్యాతు లాంటి వాళ్ళు, ఫరో లాంటి వాళ్ళు ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటేనే నువ్వు ఏంటో, నీ విశ్వాసం ఏంటో దేవునికి తెలుస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? గొల్యాతులు కావాలా మీకు? ఫరోలు కావాలా? శ్రమ పెట్టే వాళ్ళు కావాలా? శ్రమలు కావాలా? వద్దా? శ్రమలు వద్దండి, ఇంకా ఆశీర్వాదం కూడా మనకి వద్దని చెప్పాం. శ్రమలు వద్దంట, ఆశీర్వాదం మాత్రం ఎలా కుదురుతానండి? మనకేం కావాలి? అవ్వ కావాలి, రెండు కావాలి. ఏమి శ్రమ పడకూడదు, కానీ పెద్ద రిజల్ట్ మనకి, పెద్ద ఆశీర్వాదం మనకి వస్తుందా? దేవుడు అలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తాడా?
మేము శ్రమ పడలేం దేవా, మాకు శ్రమలు వద్దు దేవా అనే వాళ్ళకి దేవుడు ఆశీర్వదించాడు. మా శ్రమలను జయించే ఓర్పును శక్తిని మాకు దయచేదేవా అనే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. దేవుడు వాళ్ళ జీవితంలో మహిమ కార్యాలు చేస్తాడు. వాళ్ళ ద్వారా ఆయన నామాన్ని మహిమ పరుచుకుంటాడు. హల్లెలూయా. బైబిల్లో అనేక మంది భక్తుల జీవితంలో చూస్తాం, వాళ్ళందరూ శ్రమ నుంచి జయించే యొక్క శక్తిని మాకు దయచే అన్నారు, కానీ శ్రమను తీసేయనలా, శ్రమలు వద్దు అనాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు శ్రమలు వచ్చినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది? శ్రమ పెట్టేవారు నీ జీవితంలో నిన్ను శ్రమ పెడుతున్నప్పుడు, నిన్ను హింసిస్తున్నప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది దేవునితో? దేవా, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు ఈ శ్రమ పెట్టేవారిని అనుమతించావు అని మాట్లాడుతున్నావా? లేదంటే దేవా, నా శ్రమలను, శ్రమ పెట్టేవారిని జయించడానికి మాకు శక్తిని, ఓర్పును దయచేయను ప్రార్థిస్తున్నావా? దేవుడు ఈ 2 ప్రశ్నలు నేను ఈరోజు అడుగుతున్నాడు. ఏమంటే, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? శ్రమలు వద్దు, ఆశీర్వాదాలు వద్దంటున్నారా? శ్రమలు జయిస్తాను, ఆశీర్వదింపబడతాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను అని ఆశపడుతున్నారు. 2 మీ చేతిలోనే ఉన్నాయండి. దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆయన బలవంతంగా ఎప్పుడు లాక్కోడు ఎవరిని. వాళ్ళకే స్వతహాగా వాళ్ళే ఇష్టపడి, నా దేవుని కోసం నేను బ్రతుకుతాను, నా దేవుని కోసం నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నా విశ్వాసాన్ని నేను కోల్పోను అనే వారిని వాళ్ళే రావాలని దేవుడు ఇష్టపడతాడు. కానీ బలవంతంగా లాక్కోవాలని ఎప్పుడు ఇష్టపడ్డాడు. అలా ఇష్టపడే వ్యక్తి అయితే ఏదైనా తోటలో మంచి చెడులను తెలివినిచ్చే చెట్టుని దేవుడు పెట్టడు, అస్సలు పెట్టడు. దేవుడు ఆలోచన ఏంటంటే, వీళ్ళకై వీళ్ళే ఆలోచన కలిగి నన్ను సేవించాలి, నన్ను విశ్వసించాలి, నా మాటకు, నా ఆజ్ఞకు విధేయత చూపించాలి. నేను బలవంతంగా, ఇప్పుడు మంచి చెడుని తెలివినిచ్చే చెట్టుని దేవుడు పెట్టకపోతే అసలు ఆ పాపానికి ఆస్కారమే ఉండేది కాదు. అప్పుడు దేవుడు ఏం చేసినట్టు? అక్కడ బలవంతం చేసినట్టు. అంటే అన్నీ మంచికి ఇప్పుడు ఆస్కారం లేదు కదా. ఇంకే కాడికి వాళ్ళు మంచి పండ్లనే తినాలి, చెడు చేసే అవకాశము లేదు. ఇప్పుడు చెడు చేసే అవకాశం దేవుడు మన ముందర పెట్టాడు, మంచి చేసే అవకాశం కూడా 2 మన ముందరే ఉన్నాయి. కానీ చాయిస్ అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది, మన విశ్వాసంలోనే ఉంది. మనం మంచిగా పోవాలా, దేవుని కొరకు శ్రమలు పడి ఇంకా ఆశీర్వదించబడాలా, మన చేతిలోనే ఉంది. శ్రమలు కలిగినప్పుడు శ్రమలు వద్దు, శ్రమలు తీసేయి అని ప్రార్థించడం కూడా మన చేతిలోనే. శ్రమను తీసేస్తాడు సరే, ఆశీర్వాదం కూడా మనకి ఏమీ రాదు. పరీక్ష రాయకపోతే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారా అండి? అవుతారా? ఇప్పుడు ఉద్యోగంలో కూడా ప్రమోట్ అవ్వడానికి పరీక్షలు పెడతారు. ఇప్పుడు పరీక్ష మనము నెగ్గకపోతే పరీక్ష వద్దని ప్రార్థిస్తాడు చాలామంది. ఏం ప్రార్థిస్తారు? అయ్యా, మేము పరీక్ష రాయము, కానీ మమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచు. దేవుడు బయట లోకంలో ఉందే మా ఆప్షను, లంచం ఇచ్చి మనం పరీక్ష రాయకుండా కూడా ప్రమోట్ అయ్యే అవకాశము లోకంలో ఉందేమో. దేవుని దగ్గర అవన్నీ ఉండవు. ఆయన ద్వారా ఆశీర్వదించబడాలంటే ఏమీ అడ్డదారులు ఉండవు. ఆయన్ని విశ్వసించాల్సిందే, ఆయన నిరీక్షించాల్సిందే, శ్రమలు అనుభవించాల్సిందే, వాడిని విశ్వాసంతో జయించాల్సిందే, ఓర్పును సహనము కలిగి అంతము వరకు సహించి జీవ కిరీటము పొందుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు శ్రమ వద్దు, నాకు పరీక్ష వద్దు, దేవుని నన్ను పరీక్షించుకు, నన్ను ఆశీర్వదించు, నన్ను గొప్పవాడిని చేయి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు అంటే కుదురుతుందా అండి? ఖచ్చితంగా శ్రమలను అనుభవించాలి. ఆయన పెడుతున్న పరీక్షలో మనం ఏం చేయాలి? నెగ్గాలి. హల్లెలూయా. ఆయన పెడుతున్న పరీక్షలో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నెగ్గాలి. అలా నెగ్గినప్పుడే మనం ఏమవుతాం? ప్రమోట్ అవుతుంది. దీంట్లో ఆశీర్వాదంలోనూ, ఆత్మీయంగాను, అన్ని విషయాల్లో. ఏమన్నాడు? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయాలు ఏం చేస్తారు? దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. ముందుగా మనం దేంట్లో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి, దేవుల్లో వర్ధిల్లాలి. మనం ఆత్మీయంగా విశ్వాసంలో వర్ధిల్లాలి. విశ్వాసంలో ఎంత వర్ధిల్లుతామో మిగతా అన్ని విషయాల్లో కూడా దేవుడు అంత ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంత వర్ధిల్లత దేవుడు మనకి దయచేస్తాడు. నేను పరీక్ష వద్దయ్యా, నాకు శ్రమలు వద్దయ్యా, నా శ్రమను తీసేయ్యా అంటే నీ ఆశీర్వాదానికి కూడా నువ్వు పాత్రుడవు కాదు. నీ జీవితంలో ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలంటే
ఆశీర్వాదాన్ని ఆయన నెరవేర్చాలంటే నువ్వు ఖచ్చితంగా ఆ పరీక్షల గుండా వెళ్ళాల్సిందే. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఏం చేయాలండి? మీరు ఆయన పెట్టే పరీక్షలు నెగ్గాల్సిందే. ఎంతమంది ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు? ఇంకటి నుంచి నేను శోధనలు శ్రమలు తీసేదేవా అని ప్రార్థించును, నా శోధనని జయించే ఓర్పుని శక్తిని నాకు దయచేదేవా అని ప్రార్థిస్తాను అనేవారు ఎంతమంది చేతులెత్తారా? కానీ మనకి ఫస్ట్ నుంచి అలవాటైన ప్రార్థన పద్ధతి ఇది ఏంటి? తీసేదేవా తీసేదేవా అని. అధిగమించే శక్తిని దయచేదేవా అని ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.